హాయ్, ఈరోజు మనం ఇన్నర్ అండ్ అవుటర్ షేడ్స్ ఆఫ్ ద సర్కిల్ నేర్చుకుందాం. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక రౌండ్ కలర్ కప్ అండ్ ఒక పెన్సిల్ అండ్ అలాగే ఒక ఇయర్ బడ్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేజర్స్ అండ్ ఒక షార్ప్ నైఫ్ తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక సర్కిల్ కోసం తీసుకున్న కప్ని మనం అక్కడ ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసి జస్ట్ లైట్గా ఒక సర్కిల్ అనేది డ్రాయింగ్ వేసుకుందాం. సో ఈ డ్రాయింగ్ అనేది వేసుకునేటప్పుడు చాలా లైట్గా మనం డ్రాయింగ్ వేయాలి, ఎందుకంటే ఏమాత్రం డార్క్గా వేసామంటే అది చెరగదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆ షేడ్లో కూడా ఆ సర్కిల్ అనేది కలిసిపోవాలి. సో మనం చాలా లైట్గా డ్రాయింగ్ వేయాలన్నమాట. ఎప్పుడూ కూడా ఒక 2B కానీ లేదంటే మీరు డార్క్ పెన్సిల్తో వేసినా దానికి తగ్గట్టుగా మనం లైట్ ప్రెషర్ అప్లై చేసి వేస్తే చాలా లైట్గా సర్కిల్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇన్నర్ షేడింగ్ అండ్ అలాగే ఇంకో సర్కిల్కి మనం అవుటర్ షేడింగ్ అనేది 2 పేర్లుగా తీసుకుందాం. సో ఫస్ట్ ఇన్నర్ షేడింగ్ అంటే ఏంటి? ఇన్నర్ షేడింగ్ అంటే సర్కిల్ లోపల షేడింగ్ చేయడం. సో ఒక పర్టికులర్ పెన్సిల్ని ఎంచుకొని మనం షేడింగ్ చేయాలి. నేను 4B పెన్సిల్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఇన్నర్ షేడింగ్ అనేది చేసి మీకు చూపిస్తాను. సో మనం ఎప్పుడూ కూడా ఒక షేడింగ్ అనేది వేసేటప్పుడు ఒకేలాంటి ప్రెషర్ అనేది మనం అప్లై చేసి డ్రాయింగ్ వేయాలి. ఎందుకంటే ప్రెషర్ అనేది మార్చడం వల్ల ఒక దగ్గర లైట్గా వస్తుంది, ఇంకో దగ్గర డార్క్గా వస్తుంది అండ్ అలాగే మనకి అక్కడ మచ్చలాగా ఏర్పడుతుందన్నమాట. దాన్ని మళ్ళీ మనం సెపరేట్గా ఎరేజ్ చేసి డ్రాయింగ్ వేసినా సరే ఆ లుక్ అనేది బాగోదు. సో ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్. లైట్గా ఉంటే లైట్గా డ్రా చేయాలి, షార్ప్గా ఉంటే చాలా షార్ప్గా డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెన్సిల్ అనేది ఎప్పుడూ కూడా చాలా షార్ప్గా ఉండాలి. చాలామంది ఏంటంటే పెన్సిల్ 10 సార్లు చెక్కితే పెన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి అదే బ్లంట్గా ఉన్న పెన్సిల్తో డ్రా చేస్తారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆ బయట ఉండే లైన్కి లోపల ఉండే షేడ్కి జస్ట్ కొంచెం గ్యాప్ ఉంచాం. ఇప్పుడు ఆ గ్యాప్ అనేది మనం ఏం చేయాలంటే టిష్యూ పేపర్తో మనం దాన్ని కవర్ చేయాలన్నమాట. సో ఈ స్మజ్ చేసే ప్రాసెస్లో అది కూడా మనకి కవర్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆ సర్కిల్ అనేది ఎప్పుడు దాటి మనం గీసామంటే ఆ బయట లైన్ కూడా కలిసిపోతుంది. సో అప్పుడు మన డైమెన్షన్స్ అనేవి తప్పు అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం షేడింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఫ్రీ హ్యాండ్ వస్తే ఓకే, లేదంటే మళ్ళీ ఆ కప్ అనేది ప్లేస్ చేసి ఆ బయటన టాంబో ఎరేజర్తో మీరు ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. సో అలా ఎరేజ్ చేసేటప్పుడు ఏంటంటే కప్ అనేది అసలు కదలకూడదు. ఒకవేళ మీకు కప్ అనేది అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తోనే మీరు డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఎరేజ్ చేశాక ఆ ఉండే డస్ట్ అనేది మీరు వెంటనే మీరు చెరుపుకుంటూ ఉండాలి. సో అవుట్లైన్ అండ్ ఆ లోపల ఉండే షేడింగ్ చూసారా ఎంత కరెక్ట్గా కలిసిపోయిందో. సో అందుకని ప్రతి ఒక్కరూ ఏంటంటే హెచ్బీ పెన్సిల్తో కానీ 2B పెన్సిల్తో కానీ చాలా లైట్గా సర్కిల్స్ అనేవి వేసుకోవాలి ఎప్పుడైనా అవుట్లైన్ వేసేటప్పుడు. ఎందుకంటే ఒక్కసారి మనం డార్క్గా వేసి అది తప్పు అయిందంటే మళ్ళీ అక్కడ చెరగడానికి పాసిబిలిటీ ఉండదన్నమాట. సో అందుకని మంచి పేపర్ అనేది యూజ్ చేసి మనం డ్రాయింగ్స్ కంప్లీట్ చేయాలి. సో ఇలాగే ఒక బ్రష్ అనేది సెపరేట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అనమాట. మనం ఏ పెన్సిల్ అయితే మనం డ్రాయింగ్ వేసామో అదే పెన్సిల్తో ఎక్కడైతే గ్యాప్స్ అనేవి ఉన్నాయో అవన్నీ మనం ఫిల్ చేయాలి. మనం ప్రెషర్ అనేది స్టార్టింగ్ ఎలా అప్లై చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రెషర్ అప్లై చేయాలి. ఎందుకంటే కొంచెం డార్క్గా వేసినా సరే మళ్ళీ దానికోసం మొత్తం అంతా లేయర్ అనేది మార్చాలన్నమాట. మళ్ళీ దాని గురించి ఇంకో 2-3 లేయర్స్ వేయాలి. సో దానికంటే మీరు ఒకేసారి ప్రెషర్ అప్లై అనేది మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట.
సో పెన్సిల్ అనేది చాలా షార్ప్‌గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి ఎడ్జెస్ అయినా సరే చాలా స్మూత్‌గా వస్తాయి. ఏమాత్రం పెన్సిల్ అనేది మీకు ఆ పాయింట్ సరింగా లేకపోతే మీకు ఆల్మోస్ట్ ఆ ప్రతి సర్కిలే కాదు మీరు ఎక్కడ గీసినా సరే అది లైన్ దాటి బయటకొచ్చేస్తుంది. ఇంక లైన్ దాటి బయటకొచ్చిందంటే ఇంక మీరు డ్రాయింగ్ అనేది సరింగా వేయలేరనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే మూన్, సన్ను ఇలాంటివి మనం చాలా డ్రాయింగ్స్ వేస్తుంటాం. అంటే ఫ్యూచర్‌లో మనం వేసేటప్పుడు సో ఇలాంటి వాటిలకి ఎక్కువగా ఆస్కారం ఉండేలాగా ఈ షేడింగ్స్ అనేది మనం బాగా జాగ్రత్త నేర్చుకోవాలి. సో ఎక్కువగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 1-2 మంత్స్ ప్రతి రోజు లేదంటే ఒక 2 డేస్‌కి ఒకసారి మీరు ఈ డ్రాయింగ్ అనేది షేడ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఇంకా టెక్నిక్స్ ఎలాగనేది మీకు తెలుస్తుందనమాట. సో ఇక్కడ చూసారు కదా! మొత్తం సర్కిల్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఆ పక్కనుండే ఖాళీ సర్కిల్, ఈ సర్కిల్ ఒకే డైమెన్షన్‌తో వచ్చాయి. ఎందుకొచ్చాయంటే మీకు ఆ షేడ్స్‌కి కొంచెం గ్యాప్ వదిలి దాన్ని మీరు స్మడ్జ్ చేయడం. ఒకవేళ మీరు ఆ గ్యాప్ వదలకుండా స్మడ్జ్ చేసుంటే ఆ సర్కిల్ కంటే ఇంకా పెద్ద సర్కిల్ వచ్చేదనమాట. సో నెక్స్ట్ ఇక్కడి వరకు మనం కంప్లీట్ చేసాం. అండ్ ఇంకొంచెం స్మూత్‌గా మనం ఎడ్జెస్ అనేది డిజైన్ చేయబోతున్నాం. అంటే ఎడ్జెస్‌లో డార్క్ వస్తుంది. కానీ అంత డార్క్ కాదు. సో మనం ఇయర్ బడ్స్ అనేవి తీసుకొని వాటితో మనం ఒకసారి స్మడ్జ్ చేసుకోవాలి. అలాగని మనం డార్క్‌గా చేసుకోకూడదు. ఎందుకంటే ఆ మచ్చలనేవి వచ్చేస్తుంటాయి. సో మనం ఎక్కువగా కూడా ఈ టాంబో ఎరేజర్‌కి లేదంటే పెన్సిల్ ఎరేజర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ మనం ఈ డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా! మీకు ఇన్నర్ షేడింగ్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఔటర్ షేడింగ్. ఈ ఔటర్ షేడింగ్ అనేది చూసుకుంటే మీకు ఎక్కువ ఆబ్జెక్ట్స్‌ని హైలైట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ వెనకాల వచ్చే నీడ వల్ల ఏంటంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ వైట్‌గా ఉన్నా, ఇది వైట్‌గా ఉన్నా 2 హైలైట్ అవుతాయి. సో ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది మనం హైలైట్ చేయాలంటే అక్కడ ఏదో ఒక షేడ్ అనేది ఉండాలి. షేడ్ అనేది ఉంటేనే ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి హైలైట్ అవుతుంది. లేదంటే ఆ ఆబ్జెక్ట్ కూడా బ్యాక్‌గ్రౌండ్ దీంతో కలిసిపోతుందనమాట. సో ఇక్కడ మనం ఈ చాలా సింపుల్. ఎందుకంటే మీరు ఇన్నర్ షేడింగ్ అనేది ఎలా గీసారో సేమ్ అలాగే ఔటర్ షేడింగ్ కూడా గీస్తారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ ఔటర్ షేడింగ్ అనేది ఉందో అది కొంచెం డార్క్‌గా వేసుకోవాలి లైన్ అనేది. ఎందుకంటే లైన్ అనేది కొంచెం లైట్‌గా అయిపోతే అది మనకి కవర్ అయిపోతుందనమాట. మళ్ళీ మనం స్మడ్జ్ చేసేటప్పుడు. సో అది మనం స్మడ్జ్ చేసేటప్పుడు మనకి కంటికి కనిపించదు. సో కొంచెం డార్క్‌గా వేసుకున్నా పర్లేదు. కానీ ఇన్నర్ షేడింగ్ మాత్రం కొంచెం లైట్‌గానే వేసుకోవాలి. మీరు ఈ వీడియో చూసినప్పుడు కొంచెం ఇవి చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ వచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు గానీ ఈ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉండి మీకు డ్రాయింగ్ నేర్చుకోవాలనుకుంటే నా డ్రాయింగ్ క్లాసెస్‌లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్మడ్జ్ చేశాక మనకు తెలియకుండానే చాలా లైట్‌గా షేడ్స్ అనేవి లోపల అవుతుంటాయన్నమాట. సో దానికోసం మనం రెడీగా ఉంచుకున్న ఎరేజర్స్‌ని మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఎరేజర్ ఏదైతే ఉందో దీని పేరు అప్సరా ఎరేజర్ అనమాట. ఇది 20 రూపీస్ లాగా ఉంటుంది. మన స్టేషనరీస్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఇది మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే ఎక్కువ ఏరియాస్‌లో ఉన్నప్పుడు ఇలాంటి లావుపాటి ఎరేజర్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ సన్నంగా చాలా తక్కువ స్పేస్ నిడివి గల దాంట్లో అయితే మీరేంటంటే టాంబో ఎరేజర్ గానీ లేదంటే మీకు పెన్సిల్ ఎరేజర్ గానీ మీరు 2 యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి చిన్న షేడింగ్స్‌ని మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూడగలరు ఫైనల్ టచ్ ఎలా ఉంటుందో. అలాగే ఈ సర్కిల్ అనేది చూసారు కదా! బయటన మాత్రం వచ్చింది. అది ఒక సన్న మూన్ డ్రాయింగ్ అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాగే ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ కూడా మన నుండి చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కటి మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ సర్కిల్స్ అనేవి కూడా మనం ఆ ప్రెషర్ అప్లై చేసి ఎక్కడైనా సర్కిల్ అనేది రాకపోతే మనం నీట్‌గా మళ్ళీ పెన్సిల్‌తో దాన్ని ప్యాచప్ అనేది చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ ఇన్సైడ్ అండ్ ఔట్ సైడ్ షేడింగ్‌ని
మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఇన్సైడ్ అవుట్ సైడ్. సో చూసారు కదా. నెక్స్ట్ పార్ట్లో ఇంకోటి కలుద్దాం. థ్యాంక్ యూ.